అనగనగా ఒక అడవి. ఆ అడవిలో జలజల పారే నది ఒడ్డున చెట్టుపై ఒక పావురం గూడు కట్టుకుని తన చిన్న చిన్న ముగ్గురు పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాయి. ఒకనాడు ఆ పావురం తన పిల్లల మేత కోసం వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి మూడు పిల్లలలో ఒక పిల్ల గూటి నుండి తల బయటకు పెట్టి బయటి ప్రపంచం చూస్తుంది. అంతలో తల్లి వచ్చి ఆ పిల్లని కోప్పడి, ఇంకెప్పుడు బయటకు చూడకూడదు, పొరపాటున క్రింద పడవచ్చు, లేక మన శత్రువులు హఠాత్తుగా వచ్చి ఎత్తుకెళ్ళవచ్చు. మీరు పెద్దయిన తర్వాత నాలాగే బయటకు వెళ్ళవచ్చు అని ముద్దుగా మందలించింది. మర్నాటి ఉదయం ఆ పావురం మేతకు వెళ్ళింది. అమ్మ మాట లెక్క చేయకుండా ఆ పక్షి పిల్ల మరలా గూటి అంచు వరకు వచ్చి బయటి వింతలను ఆదమర్చి చూస్తుంది. ఆ సమయంలో పెద్ద గాలి వీయడంతో పట్టు తప్పి కాలు జారి నదిలో పడి కొట్టుకొని పోయి ప్రాణాలు వదిలింది. కథలోని నీతి ఏమనగా, పెద్దల మాట విననిచో ఆపదలు తప్పవు.